ప్రియులారా, బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ప్రసారమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి గత వారములో చిన్న కొమ్ము గురించి మనం నేర్చుకున్నాం. కొన్ని వారాలుగా చిన్నవి, లిటిల్ అనే తలంపు మీద వర్తమానాలు మనం పొందుతున్నాం. మరి చిన్నవే, లిటిల్ అనే దాని మీద కొన్నేమో చాలా మేలుకరమైనవి, ఆశీర్వాదకరమైన వర్తమానాలు ఉన్నాయి. కొన్నేమో చాలా హెచ్చరికతోనూ నష్టాన్ని కలిగించేవని మనం నేర్చుకున్నాం. మరి కొన్నేమో ఇశ్రాయేలు దేశములకు సంబంధించిన విషయాలని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఈ చిన్న కొమ్ము అనేది దానియేలు గ్రంథములో రెండు చిన్న కొమ్ములను రెండు వేరు అధ్యాయాల్లో తెలియపరిచారు. దానియేలు 7లో 8లో ఒక చిన్న కొమ్ము, దానియేలు 8, 9లో మరి ఒక చిన్న కొమ్ము. కొమ్ము అంటే రాజులు అని మనం చూచాం. దానియేలు 7:24లో 10 కొమ్ములు 10 మంది రాజులు అని మనం చూచాం. కాబట్టి ప్రవచనాల్లో, దర్శనములో కొమ్ము అనేది రాజుగా సూచించబడింది. 8వ అధ్యాయంలో ఒక రాజ్యాన్ని బొచ్చుగల మేకపోతుగా దర్శనములో చూపించబడింది. ఆ బొచ్చుగల మేకపోతు అనేది గ్రీకుల సామ్రాజ్యం అని గబ్రియేలు దూత వివరణ ఇచ్చాడు. 8వ అధ్యాయము 21లో రాయబడింది. బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు లేక సామ్రాజ్యం. పోయిన ప్రసారములు మనం చూచాం. ఈ సామ్రాజ్యము నుండి 3 రకాల కొమ్ములు వచ్చినాయని, అనగా 3 రకాల రాజులు. ఆ 3వ రాజు కొమ్ము చిన్న కొమ్ము, అనగా పెద్ద కొమ్ము. దాని నుండి 4 ప్రసిద్ధమైన కొమ్ములు. ఆ 4ంట్లో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము వచ్చినట్టుగా దర్శనములో దానియేలు చూచాడు. అనగా దర్శనము, ప్రవచనం అనేది 8వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వరకు చెప్పబడింది. ఆ తర్వాత ఆ దర్శనము, ఆ మేకపోతు, ఆ కొమ్ములు అనగా ఆ రాజుల గురించిన వివరణ గబ్రియేలు దూత దానియేలుకు అదే అధ్యాయం 8వ అధ్యాయంలో 10వ వచనం నుండి చివరి వచనం 27 వరకు ఈ వివరణ ఇచ్చాడు. ఈ దినం మనము చూడబోయేది ఈ చిన్న కొమ్ము. ప్రియులారా, ఈ చిన్న కొమ్మును గురించి 3 విషయాలు మనకు తెలియపరచబడింది. ఒకటి, ఆ చిన్న కొమ్ము చేయబోయే కార్యాలు, అవి నీచ కార్యాలు. అవి 8వ అధ్యాయంలో 8వ వచనం నుండి చెప్పబడింది. 5 నీచ కార్యాలు. ఆ తర్వాత అదే విషయాన్ని గబ్రియేలు దూత కూడా ఆ చిన్న కొమ్ము యొక్క వివరణ, అది చేయబోయే కార్యాలను 22 నుండి 27 వరకు తెలియపరిచారు. అంతేకాదు, ఈ చిన్న కొమ్ము 4 కొమ్ముల్లో ఒక కొమ్ము నుండి పెరిగిన చిన్న కొమ్ము అది ఏంది అనే దానికి దానియేలు 11వ అధ్యాయంలో తెలియపరచబడింది. దానియేలు 11వ అధ్యాయంలో ఉత్తర దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజుల గురించి రాయబడింది. ఉత్తర దేశం అంటే ఏ దేశం? అది ఇశ్రాయేలు దేశానికి ఉత్తరముగా ఉండే సిరియా దేశం. అది ఈ ప్రాంతానికి ఆ 4 కొమ్ములలో లేక 4 సేనాధిపతుల్లో సెల్యూకస్ నికెటార్ అనేటువంటి సేనాధిపతి రాజు అయ్యాడు.
దక్షిణ దేశపు రాజు అంటే ఇశ్రాయేలు దేశానికి దక్షిణముగా ఉండే ఐగుప్తు సామ్రాజ్యం. దానికి ఆ 4 కొమ్ములు లేక 4 సేనాధిపతుల్లో మరి ఒక సేనాధిపతి ఆ ప్రాంతానికి రాజు అయ్యాడు. కాబట్టి ఈ యొక్క ఉత్తర దక్షిణ దేశపు రాజుల గురించి దానియేలు 11వ అధ్యాయంలో మనకు తెలియపరచబడిన రీతిగా మరి ఉత్తర దేశపు రాజులు మనం చదివితే, అంటే మీరు గమనించాల్సింది ఆ 4 కొమ్ములలో ఏ కొమ్ము నుండి చిన్న కొమ్ము వచ్చింది అది అక్కడ తెలియపరచబడలేదు. అది 11వ అధ్యాయంలో తెలియపరచబడింది. ఆ 4 మరి ఉత్తర దేశమును పరిపాలించిన సెల్యూకస్ నికేటార్ ఏర్పాటు చేసిన సెల్యూసిడ్ సామ్రాజ్యము నుండి 8వ రాజుగా వచ్చిన వాడు ఆ చిన్న కొమ్ము. వానిని 11వ అధ్యాయములో 21వ వచనములో వానిని నీచుడకు ఒకరు వచ్చును అన్నాడు. నీచుడకు ఒకడు వచ్చునని ఎందుకు 8వ వాణ్ణి నీచుడకు రాజుగా చెప్పాడంటే, అతను చేసిన దుష్ట కార్యాలను బట్టి అతడు నీచుడుగా మరి బైబిల్లో మనకు చూపించబడ్డాడు. సరే, ఇప్పుడు చరిత్ర అయిపోయింది. అనగా దానియేలు 8వ అధ్యాయంలో దర్శనము, ప్రవచనము, దాని యొక్క వివరణ గబ్రియలు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ దర్శనము నెరవేరింది, అక్షరాల నెరవేరింది. అక్కడే చెప్పేశాడు, ఆ బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజు అని. గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది, అది అలెగ్జాండర్ ద్వారా విస్తరించింది. అలెగ్జాండరు మరి 356 BCలో పుట్టి 323లో చనిపోయి 33 సంవత్సరాలే జీవించి 11 సంవత్సరాలు రాజ్యం చేసి ప్రపంచంలో అధిక భూభాగాన్ని ఆయన పరిపాలించాడు. అనగా అది జరిగింది. ప్రవచనము జరిగితే అది చరిత్ర అవుతాడు. కనుక దేవుని వాక్యములో ఉన్న ప్రవచనము అక్షరాల మరి నెరవేరినట్టుగా మనం చూస్తాం. అలాగే మరి గ్రీకుల సామ్రాజ్యాల గురించి మనం చరిత్రలో మనం చూస్తే, మరి ఈ యొక్క నీచుడకు రాజు ఎవరు అంటే, ఆ చిన్న కొమ్ము ఎవరంటే యాంటియోకస్ ఎపిఫానస్ అనే రాజు. అక్షరాల లెక్క కట్టుకోవాలి మనం. అనగా మాసిదోనియా సామ్రాజ్యం నుండి, గ్రీకుల సామ్రాజ్యం నుండి మరి ఒక కొమ్ము అనగా సెల్యూకస్ నికేటార్, అతను పరిపాలించింది ఉత్తర ప్రాంతము, అది సిరియా ప్రాంతము. అతను స్థాపించింది సెల్యూసిడ్ సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యం నుంచి వచ్చిన 8వ వాడు నీచుడగు రాజు. 11వ అధ్యాయాన్ని చక్కగా మనం ఫాలో అయితే ఈ నీచుడగు రాజు ఉత్తర దేశము నుండి వచ్చిన 8వ రాజు. ఇతని పేరు చరిత్రలో ఉంది. అనగా సెల్యూసిడ్ సామ్రాజ్యం నుంచి వచ్చిన 8వ రాజు పేరు యాంటియోకస్ ఎపిఫానస్. సెల్యూకస్ నికేటార్ స్థాపించిన సెల్యూసిడ్ సామ్రాజ్యము నుండి వచ్చిన రాజులలో 8వ రాజు నీచుడగు రాజుగా కనపరచబడింది. అతని పేరు చరిత్రలో యాంటియోకస్ ఎపిఫానస్. సరే, ఇప్పుడు చరిత్రకి వెళ్దాం. యాంటియోకస్ ఎపిఫానస్ మరి తాను రాజ్యం చేసిన కాలం ఎంత? క్రీస్తు పూర్వము 175లో రాజు అయ్యాడు, 163లో తను చనిపోయాడు. తను రాజుగా ఉన్న కాలంలో తను ఏం చేస్తాడు, తను చేసిన నీచ కార్యాలు ఏంటి అనేది దానియేలు 8వ అధ్యాయంలో మనకు తెలియపరచబడింది. ఏందవి? 5 విషయాలు తెలియపరచబడింది. దానియేలు 8వ అధ్యాయము మరి 10వ వచనములో మొదటిది, అతడు నక్షత్రములో కొన్నింటిని పడవేసి, అంటే నక్షత్రములో కొన్నింటిని పడవేశాడంటే ఎవరి నక్షత్రాలు? గబ్రియలు ఇచ్చిన వివరణలో మనం చూస్తే వాళ్ళు ఎవరంటే, మరి 24వ వచనములో 4వ లైన్లో మనం చూస్తే పరిశుద్ధ జనమును నశింపచేయను.
ఎవరి పరిశుద్ధ జనము? ఇశ్రాయేలీయులు. కాబట్టి ఇశ్రాయేలీయులలో మరి లేక యూదులలో మరి అనేకులను ఆయన సంహరిస్తాడు, పడద్రోయను. నక్షత్రం అంటే ఇశ్రాయేలులు అనే మాట మనము పాత నిబంధనలో మరి యేసేపుకు వచ్చిన కలను బట్టి, అలాగే ప్రకటన 12వ అధ్యాయములో 12 నక్షత్రం ధరించిన స్త్రీని బట్టి మనం చెప్పచ్చు. ఆ 12 నక్షత్రాలు 12 గోత్రాలు, ఆ గోత్రాల నుంచి ఏర్పడిన వంశము ఇశ్రాయేలు వంశం. కాబట్టి ఇశ్రాయేలు వంశములో నక్షత్రాలు పడగొట్టాడు, అనగా సంహరించాడు యూదులను, పరిశుద్ధులని వివరణలో ఉంది. రెండవది తను చేసేది అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొనును. 10వ వచనములో ఎవరు అధిపతి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవునికి మరి విరోధంగా తను హెచ్చించుకుంటాడు. ఇది రెండవది. మూడవది అనుదిన బలి అర్పణమును మరి నిలిపివేస్తాడు. అనుదిన బలులు జరిగేది దేవుని మందిరములో. ఆనాడు మరి యెరూషలేములో ఉన్న దేవుని మందిరములో అనుదిన బలులు జరుగుతున్నాయి. ఈ యొక్క ఎపిఫానస్, యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఉత్తర దేశము నుండి వచ్చిన 8వ రాజు మరి యెరూషలేములో ప్రవేశించి తను చేయబోయేటువంటి మూడో కార్యం ఏంటంటే పరిశుద్ధ ఆలయములో జరిగే మరి అనుదిన బలిని నిలిపేస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు? ఆయన మరి 11 చివర్లో ఆలయమును పడద్రోయను. మరి ఆలయమును పడద్రోసినాడంటే మరి బలిపీఠమును పడద్రోశాడు, అనగా ఆలయమును పడద్రోయలేదు. ఎందుకంటే ఆయన కాలములో యెరూషలేము దేవాలయం పడగొట్టబడలేదు, కానీ తాను యెరూషలేము దేవాలయములో ఉన్న యెహోవా దేవుని కొరకై బలుల కొరకై నిర్మించబడిన బలిపీఠమును పడగొట్టేశాడు. అంతేకాదు తను ఏం చేశాడు? ఆ బలిపీఠము స్థానములో మరి 13వ వచనం చివరి మాటలో మరి నాశనకరమైన హేయ వస్తువును అనుదిన బలి చేసేటువంటి బలిపీఠాన్ని పడగొట్టి మరి జూపిటర్ అనే గ్రీకు దేవత పేరుతో ఒక బలిపీఠం కట్టి మరి ఈ బలిపీఠం మీద, అనగా పడగొట్టక ముందు దేవుని బలిపీఠం మీద హేయమైన దానిని బలిచ్చాడు. హేయమైంది యూదులకు పంది. కాబట్టి అతను చేసిన మరి పనుల్లో ఒకటి నక్షత్రములను పడగొట్టాడు, యూదులను చంపాడు. 2 సర్వోన్నతుడైన సైన్యములకు అధిపతి యెహోవాకు విరోధంగా తను హెచ్చించుకున్నాడు. 3 అనుదిన బలిని నిలిపివేశాడు. 4 మరి బలిపీఠమును, దేవుని బలిపీఠాన్ని పడగొట్టాడు. పడగొట్టక ముందు దాన్ని అపవిత్రపరిచాడు. దాని మీద మరి హేయమైన దానిని, యూదులకు హేయమైన దాన్ని బలిచ్చాడు. మరి 5వది పడగొట్టబడిన దాని స్థానములో గ్రీకుల దేవత అయిన జూపిటర్కు బలిపీఠం కట్టాడు. ఇవి తను చేసిన, అనగా తను యెరూషలేములో యూదులను సంహరించడమే కాకుండా దేవాలయమును అపవిత్రపరచడమే కాకుండా ఆ దేవాలయములో జూపిటర్కు బలులర్పించి దానికి బలిపీఠం కట్టాడు. ఇవన్నీ ఈ చిన్న కొమ్ము చేస్తాడని మరి దానియేలు గ్రంథము 8వ అధ్యాయములో 9వ వచనం నుండి రాయబడింది. 9వ వచనం నుండి ఆ చిన్న కొమ్ము మొలిచెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశము దిక్కుగాను. ఆనంద దేశం అంటే ఇశ్రాయేలు దేశం దిక్కుగాను అత్యధికముగా బలిసి 10వ వచనంలో ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రములను కొన్నిటి, అనగా ఆ చిన్న కొమ్ము చేసేటువంటి పనులివి. ఆనంద దేశం అంటే ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించాడు, యెరూషలేములోకి ప్రవేశించాడు. ప్రవేశించి 5 నీచమైన పనులు అతను చేశాడు. ఈ విషయాలు మరలా
గబ్రియేలు కూడా తనిచ్చిన వివరణలో అది 8వ అధ్యాయంలో 23 నుండి మనం చదివితే వాళ్ళు చేసిన పని మరలా రిపీట్ అయింది. పిల్లలు ఇక్కడ గమనించండి, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆ నీచుడుగు రాజు, ఆ చిన్న కొమ్ము మరి ఉత్తర దేశంలో ఉన్న సెలెసిడ్ సామ్రాజ్యానికి 8వ రాజుగా పుట్టి రాజు అయ్యాడు. ఎప్పుడు రాజు అయ్యాడు? క్రీస్తు పూర్వము మరి 175 నుండి 163 వరకు. మరి దేవాలయ యెరూషలేమును అపవిత్రపరిచింది ఎప్పుడు? క్రీస్తు పూర్వము 167వ సంవత్సరంలో యెరూషలేములోకి ఎంటర్ అయి దేవాలయాన్ని అపవిత్రపరిచి బలిపీఠాన్ని పట్టి. మరి ఇది జరిగేటప్పుడు దానియేలు 11వ అధ్యాయంలో ఇదంతా జరిగిన నెక్స్ట్ వచనములో ఒక మాట రాయబడింది. 21వ వచనములో, పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి, దానియేలు 11:21, అనుదిన బలి నిలిపేసి నాశనమును కలుగు చేయి హేమైన వస్తువును నిలబెట్టాడు. 32లో, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు. ఆ వచనాన్ని పలు విధాలుగా మామూలుగా వర్తమానంలో మనం వింటున్నాం. అక్కడెందుకు రాశాడు అంటే, ఇంత భయంకరమైన కార్యాలు ఆ చిన్న కొమ్ము అని యాంటియోకస్ ఎపిఫానస్ అనే నీచుడగు రాజు చేయుచుండగా, క్రీస్తు పూర్వము 167వ సంవత్సరం అప్పుడు రాయబడింది, దేవుని ఎరిగిన వారు, రోషము కలిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అది ఎవరితో ప్రారంభమైందంటే, యెరూషలేమునకు సమీపంగా ఉండేటువంటి మరి ఒక గ్రామానికి చెందినటువంటి మరి మత్తీయ అనేటువంటి యాజకుడు. మత్తీయ యాజకుడు యెరూషలేమునకు సమీపంగా ఉండే మోదియన్ అనే గ్రామానికి చెందినవాడు. తను ఇవన్నీ చూచి అపవిత్రపరచడానికి వచ్చిన యాంటియోకస్ ఎపిఫానస్ సైన్యములో ఒకరిని తన కత్తితో చంపాడు. చంపి మరి తనకు 5 కుమారులు ఉన్నారు. 5 కుమారులతో కలిసి మరి యెరూషలేములో మరి ఇలాంటి అపవిత్ర కార్యాలను మరి ఎదిరించి తిరిగి దేవుని కొరకైన మరి అనుదిన బలి స్థాపించాలా అనే సంకల్పముతో తనను ఏకీవించిన వారితో తన 5 కుమారులతో కలిసి ఆయన అరణ్యానికి పారిపోయాడు. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఆ దేవుని ఎరిగిన వారిలో వారికి నాయకత్వం వహించింది మరి మత్తీయ అనే యాజకుడు. ఆయన కుమారులు 5. ఆయన అనుసరించిన వారు ఒక తీర్మానానికి వచ్చారు, తిరిగి మనము యెరూషలేములోని యెహోవా దేవాలయాన్ని పవిత్రపరచాలా, తిరిగి పడగొట్టబడిన బలిపీఠాన్ని కట్టాలా, నిలిపివేయబడిన అనుదిన బలులను తిరిగి మనము పునఃస్థాపనం చేయాలా అని తీర్మానానికి వచ్చి వారు మరి అరణ్యాలకు వెళ్ళిపోయారు, కొండలకి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మరి బైబిల్కి సంబంధించినటువంటి మరి పుస్తకాల్లో ఒకటైన మెకబియన్ అనే పుస్తకాల్లో ఉన్నాయి. మెకబియన్ అనే పుస్తకాల్లో చరిత్రలో ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే మరి ఒక సైన్యాన్ని కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగ జరిగే సమయంలో మరి మత్తతీయ చనిపోయాడు. చనిపోయినప్పుడు రాయబడింది మరి ఆ అట్టి సమయములో దానియేలు 11వ అధ్యాయము 34 వచనం, వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అనగా మత్తి ఎప్పుడైతే చనిపోయినాడో అప్పుడు అతనితో కూడా ఉన్న ఆయన కుమారులు మరి ఆయన తలంపుతో ఏకీవించినటువంటి ప్రజలు సైన్యముగా చేరున్నారు కదా. ఈయన చనిపోతుంటే వారికి కుంగుదల, డిస్కరేజ్మెంట్ వచ్చింది.
ఆ డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన కుమారుల్లో 5గురిలో 3వ వాడు యూదా మరి ఆ స్థానాన్ని తీసుకొని తండ్రి లేని కొరతను తీర్చి నాయకత్వం వహించాడు. చాలా బలమైన వాడు. అందుకొని ఆయనకి ఒక బిరుదు వచ్చింది, మెకబియస్ అని. మెకబియస్ అంటే సుత్తి, అనగా జూడాస్ మెకబియస్. ఆయన నాయకత్వములో ఈ సైన్యము మరి యెరూషలేములో ప్రవేశించారు. పర్వతములో ఉండి అకస్మాత్తుగా యెరూషలేములో పట్టణాల్లో ప్రవేశించి మరి యాంటియోకస్ ఎపిఫానస్ సైనికులను తరివేయటానికి యుద్ధాలు చేశారు. ఇట్టి యుద్ధాలను గెరిల్లా యుద్ధాలు అంటారు. కాబట్టి మరి జూడాస్ మెకబియస్ సైన్యము గెరిల్లా యుద్ధాల ద్వారా మరి యెరూషలేములోనికి ప్రవేశించి మరి యెరూషలేములో ఉన్న యాంటియోకస్ ఎపిఫానస్ యొక్క సైన్య స్థావరమైన అక్రా, యెరూషలేములో యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఆ నీచుడకు 8వ రాజు చిన్న కొమ్ముకు ఒక సైన్య స్థావరం ఉంది. ఆ స్థావరాన్ని మరి పూర్తిగా ధ్వంసం చేశారు, తరిమేశారు. మెకబియస్ అనేవాళ్ళు జూడాస్ మెకబియన్లు. జూడా అనుచరులకు మెకబియన్లు అని పేరు, తరిమేశారు. అంతేకాదు మరి ఇది జరిగింది క్రీస్తు పూర్వము 165వ సంవత్సరము మరి డిసెంబర్ మాసము శీతాకాలములో. మరి వాళ్ళు ఏం చేశారు? ఇక యాంటియోకస్ ఎపిఫానస్ సైన్యాన్ని తరిమేశారు. వాళ్ళ ప్రతిమ ప్రకారము యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి యాంటియోకస్ ఎపిఫానస్ అనే నీచుడైన ఆ చిన్న కొమ్ము కట్టిన జూపిటర్ బలిపీఠాన్ని పడగొట్టి మరి ఆలయమును పవిత్రపరిచారు, శాంక్టిఫై చేశారు. అంతేకాదు మరలా పడగొట్టబడిన యెహోవా బలిపీఠాన్ని కట్టారు. అంతేకాదు అనుదిన బలిని ప్రారంభించారు. ఇచ్చి మరి వారు మరి 8 దినాల పండుగను ప్రకటించారు. ఆ పండుగ పేరు మరి తెలుగులేమో ఆలయ ప్రతిష్ట పండుగ అనుంది. మరి ఆ ఆలయ ప్రతిష్ట పండుగ దినాన యేసు ప్రభు యెరూషలేములో ఉన్నట్టుగా మరి యోహాను సువార్త 10వ అధ్యాయములో 23 ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. కాబట్టి ఆలయ ప్రతిష్ట పండుగ ఇది వారు స్థాపించిన పండుగ. ఈ యొక్క పండుగ అతని దేవుడు ఏర్పరిచిన మరి ఆ యొక్క పండుగలలో ఇది లేదు. కానీ మరి మెకబియస్ ఈ పండుగను ఏర్పాటు చేశాడు. ఆ పండుగ అనేది మరి మనం చూచాం. ఆ పండుగ అనేది మరి యేసు ప్రభు ఆ పండుగ కాలములు అనగా యేసు ప్రభు కాలం వరకు ఆ పండుగ జరుగుతూ వచ్చినట్టుగా మనం చూచాం. కాబట్టి ప్రియులారా మరి హకుమా అంటారు ఆ పండుగని హనుక్కా అంటారు. హనుక్కా అనేది హెబ్రీ భాష. ఆ భాషకు తెలుగు అర్థము ఆలయ ప్రతిష్ట పండుగ. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? క్రీస్తు పూర్వము 105లో మరి జూడాస్ మెకబియస్ అనేటువంటి మరి మత్తీయ యాజకుని 3వ కుమారుడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పటి వరకు ధర్మశాస్త్రంలో లేని పండుగలు 2 జరుగుతున్నాయి. యూదులలో చాలా ఘనంగా చేస్తారు. ఒకటేమో మరి ఎస్తేరు కాలములో
ఏర్పాటు చేయబడిన పండుగ. ఎస్తేరు కాలంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి పండుగ పూరీము పండుగ. అనగా మరి హామాను చేసిన చట్టానికి భిన్నంగా చట్టం ఏర్పడి యూదులను చంపవలసి ఉండగా అదే తారీఖులలో యూదులే తమ శత్రువులు చంపేటువంటి దినాలు. మరి దాని కొరకు మరి మొర్దెకై ఎస్తేరు కలిసి ఆ 2 దినాలు పండుగ చేసుకోమన్నారు. ఆ పండుగ పేరు మరి మనం చూసాము. ఇప్పుడు ఆ పండుగ పేరు అంటే అదొక పండుగ, అది ఇప్పుడు చేస్తూ ఉన్నారు. 2వ పండుగ హనుక్కా పండుగ. ఈ పండుగను ఏర్పాటు చేసింది మరి జూడాస్ మెకబియస్. కాబట్టి మరి దేవుని మహాకృపను బట్టి ఆ దినాలలో మరి మెకబియస్ అనేటువంటి జూడా మెకబియస్ నిలబడి యెరూషలేమును, పాడైన యెరూషలేమును, నిలిపివేయబడినటువంటి అనుదిన బలులను, మరి ఇశ్రాయేలులను చంపినటువంటి యాంటియోకస్ ఎపిఫానస్ సైన్యమును పారదోలి ఆలయమును ప్రతిష్టపరిచి 8 దినాలు పండుగ చేశారు. కాబట్టి పూరీము పండుగ ఎస్తేరు మొర్దెకై ఏర్పాటు చేశారు. హనుక్కా పండుగ మరి జూడాస్ మెకబియన్లు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న కొమ్ము గురించి చెప్పబడిన దర్శనము ప్రవచనం ప్రకారము జరిగింది. అది జరిగింది క్రీస్తు పూర్వము 175, 163. ఎందుకంటే యాంటియోకస్ ఎపిఫానస్ 163 BCలో చనిపోయాడు. తను మరి తన గురించి చెప్పబడినటువంటి నీచ కార్యాలు 5 తను జరిగించింది మరి క్రీస్తు పూర్వము 167 సంవత్సరములో ఆనంద దేశంలోకి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు, ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాడు. కాబట్టి అదైంది. దానిని పూర్తిగా మరి ఎదిరించి వానిని పారదోలి వాని సైన్యమును మరి హతమార్చి సైనిక స్థావరాన్ని అక్రాన్ని నిర్మూలన చేసి తిరిగి దేవాలయమును పవిత్రపరిచి అనుదిన బలిని మరలా కొనసాగింపచేసి వారు మెకబియస్ అంటే జూడాస్ మెకబియస్ జరిగింది 165వ సంవత్సరము BCలో డిసెంబర్లో శీతాకాలములో. ఈ విషయం మనం యోహాను సువార్త 10వ అధ్యాయము మరి 22వ వచనంలో మనం చూద్దాం. ఆలయ ప్రతిష్ట పండుగ అది శీతాకాలము. అంటే జూడాస్ మెకబియస్ డిసెంబర్ మాసములో క్రీస్తు పూర్వము 165వ సంవత్సరము మరి ఈ పనులన్నీ జరిగించి ఆలయాన్ని ప్రతిష్ఠించారు, పండుగను స్థాపించారు 8 దినాలు. కాబట్టి చిన్న కొమ్ము, 2 చిన్న కొమ్ములలో ఒక చిన్న కొమ్ము గురించి మనం నేర్చుకున్నాం. అది దానియేలు 8వ అధ్యాయములో 9వ వచనంలో చెప్పబడింది. ఆ చిన్న కొమ్ము యొక్క దర్శనము ప్రవచనము అదే అధ్యాయములో ఆ దర్శనమునకు గబ్రియల్ ఇచ్చిన వివరణ 11వ అధ్యాయములో వాడు చిన్న కొమ్ము రావటము, తను జరిగించిన కార్యములు, మరి చివరిగా మరి వాని కాలములో దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసింది మెకబియన్లు. మెకబియన్లు అంటే జూడా యొక్క అనుచరులు. కనుక ఇలాగా ఆ చిన్న కొమ్ము 163 BCలో మరి మరణించుడు ద్వారా అంతమొందాడు. ఇది 2వ చిన్న కొమ్ము. 7వ అధ్యాయంలో చెప్పిన చిన్న కొమ్ముల గురించి నెక్స్ట్ వారం మనం నేర్చుకుంటాం. ప్రార్థన. ప్రేగల తండ్రి పరిశుద్ధేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నవి లిటిల్ గురించి మేము నేర్చుకున్నాం. ఈ దినము చిన్న కొమ్మును గురించి నేర్చుకున్నాం. ప్రేగల మా తండ్రి,
నాయనా మీ లేఖనాలు మరి అక్షరాల నెరవేరుతున్నాయి. మీరు ముందుగానే ప్రవచనాలు చేశారు కాబట్టి అన్ని జనుల కాలములో మూడవ అన్ని జనుల సామ్రాజ్యము నా తండ్రి గ్రీకుల సామ్రాజ్యం అని, దానిని 2వ అధ్యాయములోని ప్రతిమలో మరి 3వ భాగము ఇత్తడి భాగంగా, 7వ అధ్యాయములో 4 జంతువుల్లో 3వ జంతువు చిరుతపులిగా, 8వ అధ్యాయములో గ్రీకుల సామ్రాజ్యాన్ని వచ్చుగల మరి మేకపోతుగా చూపించారు. అందులో నుంచి వచ్చిన ఒక చిన్న కొమ్ము, వాడే యాంటియోకస్ ఎపిఫానస్. తను చేసిన దుష్ట కార్యాలు 5, వాటిని పూర్తిగా ఎదుర్కొని మరి మార్చివేసినటువంటి మెకబియన్ల కాలం. స్తోత్రాలు. విన్నవారిలో రోషము కలిగించండి, మీ కొరకు జీవించుటకు బలపరచమని వాక్యులు చెప్పిన రీతిగా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని ప్రతి తరములో, మా తరములో కూడా అలాగ చేయటానికి కృపదాయి చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.